ఓకే. ప్రేదలారందరికీ ప్రభు మరి లాస్ట్ వీక్ అంతా మనం కాపాడి మరి పునరుత్థాన దినం నందు ఆయనలో ఆనందించటకు ఆయన పునరుత్థాన శక్తి నెరుగుటకు మనం చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి ఈరోజు మరి వాక్యాన్ని ధ్యానించుకుంటుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థిస్తాము. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రే ప్రభా, కృపగల దేవా, మీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రార్థించుటకు మీ సన్నిధిలో నాయన తండ్రి ఇంత సంతోషమైన సమయాన్ని గడపడానికి మీకు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా ప్రభా, మీరే నాయన తండ్రి మాకు కావాల్సిన వాక్యాన్ని ఇవ్వండి ప్రభా. నాయన మీరే సహాయం దయచేయండి. మీ సహాయం లేకుంటే మాకు కావాల్సినది ఏది దొరకదు ప్రభా. మీ మీద సంపూర్ణంగా ఆధారపడటకు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ చేరాల్సిన వారందరినీ బట్టి నాయన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనము చదువుకున్న వాక్యము అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే వాక్యాన్ని మనం ఎన్నోసార్లు ధ్యానించుంటాం. అది అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి, దేవుడు దాన్ని ఘనపరిచిన విధానాన్ని గురించి తెలియజేస్తుంది. అయితే ఆదికాండంలో మాత్రమే కాదు, కానీ ఇంకా అనేక సార్లు ఈ వాక్యము చెప్పబడింది. ప్రత్యేకంగా మనము చూస్తే ఈ యొక్క నూతన నిబంధనలో కూడా ఈ వాక్యము చెప్పబడ్డం మనం చూస్తా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో 9వ వచనంలోను, అదేవిధంగా గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలోను, అదేవిధంగా యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనంలోను ఈ వాక్యం ఉండడం మనం చూస్తాం. ఇదంతా దేని గురించి అంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి. ఏ విధంగా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పబడిందో అదే విధంగా మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని స్పష్టం చేయడానికి, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడనే విషయాన్ని మనం విశ్వసించాలా, మనము నమ్మాలా అనే విషయాన్ని స్పష్టం చేయడానికి అనేక సార్లు అబ్రహాం గారి ఉదాహరణను తీసుకోవడం జరిగింది. అబ్రహాం గారి కాదు కానీ మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులను గురించి మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అనేక విషయాల్లో దేవుని ఎలా వెంబడించినారు అనేది కూడా మనము ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తూ వస్తాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయంలో 8 నుంచి 28 వరకు కూడా మరి అబ్రహాముల గురించి చెప్పబడిందంటే ఆ యొక్క అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మనం చూసుకోవచ్చు. అయితే మన విషయానికి వస్తే క్రైస్తవులకు మన జీవితానికి, మనం జీవితము ప్రభు చెప్పిన విధంగా నడచడానికి, ఆయన్ను వెంబడించడానికి కేవలము ఆయన యందు మన విశ్వాసమే పునాది అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఆ విధంగా మరి విశ్వాసం అనేది ఎంతో మన జీవితానికి ఎంతో అవసరమైన విషయం. మనం చాలా చదువుకుంటాం కదా, మరి ఈ విశ్వాసాన్ని మనలో ప్రారంభించిన ప్రభువే అంతవరకు దాన్ని కొనసాగిస్తారని. మనం ప్రతి విషయంలో మరి ఆయన మీద నమ్మకం కలగడానికి ప్రభు నందున్న విశ్వాసమే కారణమని ఇలా ఎన్నో విషయాల్లో మనము ఈ విశ్వాసాన్ని గురించి చదువుకుంటాం. అయితే మన శిష్యులకు కూడా అలాంటి విశ్వాసమే ఉంది కదా. కానీ ప్రభు చాలా సార్లు మరి శిష్యులను ఏమని సంబోధించినారు? విశ్వాసం లేని మూర్ఖతరం వారారా, అల్ప విశ్వాసులారా అని మరి పిలిచిన సందర్భాలు మనము చాలా చూస్తాం అన్నమాట. నూతన నిబంధనలో సువార్తలలో ఈ సందర్భాలను చాలా చూస్తాం. మత్తయి సువార్తలోనే మనము ప్రభు శిష్యులను అల్ప విశ్వాసులారా అని పిలిచిన 4 సందర్భాలను మనం చూస్తాం. ఇవన్నీ మనకు బాగా తెలిసినవి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భాలను బేస్ చేసుకొని మనం కొన్ని అంశాలను నేర్చుకున్నాం. సో లెట్ us go to గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. మొదటి సందర్భం చూస్తే మరి ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఒక విషయాన్ని తెలియజేస్తా వచ్చినాడు 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఇదే విషయాన్ని మనం లూకా సువార్తలో 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏంటంటే ప్రభు
మరి మనము వస్త్రాలను గురించి, ఫుడ్ గురించి, మరి తాగేదాని గురించి మనం చింతపడ్డం అనేది ప్రభువుకు ఏమాత్రం ఇష్టం లేదు. దానిలను గురించి మీరెందుకు ఆలోచిస్తారు? ఆకాశ పక్షులను చూడండి, మరి ఆ యొక్క పుష్పాల పూలను చూడండి. వాటికంటే మరి మీరు అతి శ్రేష్ఠులు కాదా? అని ఆ విషయాన్ని మాట్లాడుతూ మనం వాటి విషయమే చింతించాల్సిన అవసరమే లేదు అని ప్రభువు చెప్పడం జరుగుతుంది. ఒకటి దీన్ని చూసుకున్నప్పుడు మనం ఒక్క వచనం చూద్దాము. మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి ఒక వచనం మాత్రమే చూస్తాం. ఇది 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయును కదా. అంటే ప్రభు ఏం చెప్తా ఉన్నారు? ఎందుకు మీకు విశ్వాసం లేదు? ఆ అడవి పువ్వులకే, ఆకాశ పక్షులకే దేవుడు అన్ని సమకూరుస్తా ఉంటే మీకు అవి దేవుడు సమకూర్చడని ఎందుకు అనుకుంటున్నారు? మీరు వాటికంటే నాకు శ్రేష్ఠులు కారా? అనేక సార్లు మరి ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్తా వస్తారు కదా, మీరు నాకు భూ ప్రపంచంలో అందరికంటే మీరు నాకు శ్రేష్ఠులు, ఎన్నుకోబడిన జనాంగము అని చెప్తా వస్తారు. మరి ఎప్పుడైతే మనము ఆయన దృష్టిలో ఆయనకు మనం చాలా కావాల్సిన వారము, చాలా శ్రేష్ఠులము అనే నమ్మకాన్ని మనం కోల్పోతామో అప్పుడు మనకు అల్ప విశ్వాసం వస్తుంది అని చెప్పుకోవచ్చు కదా. మనము మన తల్లిదండ్రులను తీసుకున్నాం అనుకోండి, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు చాలా ఇష్టమైన వారుగా ఉంటారు కదా. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళ దృష్టి బిడ్డల మీదనే ఉంటుంది. తల్లి ఏదైనా పని చేస్తా ఉంటది, మరి కిచెన్ లో పని చేసుకుంటా ఉంటది, అయినా ఆమె దృష్టి బిడ్డ మీద, బిడ్డ ఎట్లా పోతుంది, ఏం చేస్తా ఉంది అని ఆలోచిస్తూనే ఉంటారు కదా. ఆ విధంగా తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎంత కావాల్సిన వారో, ఎంత శ్రేష్ఠులో, అలాగే ఈ ప్రపంచంలో మరి ప్రతి వ్యక్తి కూడా దేవునికి అంత శ్రేష్ఠుడు, వాల్యుబుల్ వాల్యుబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో మనం ఎంతో వాల్యుబుల్. ఆ విషయం మనం మర్చిపోయినప్పుడు మనకు ఈ యొక్క అల్ప విశ్వాసం, మన విశ్వాసము తగ్గడం అనేది జరుగుతుంది కదా. అల్ప విశ్వాసం అంటే ఏంటి? తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఆ విధంగా మన విశ్వాసము సన్నగిలడం మనమే చూస్తాం. మన మన పేరెంట్స్ గురించి అనుకున్నప్పుడు చాలా మటుకు చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో చాలా ఘనమైన వారని తెలుసు కాబట్టి మిగిలిన వారి ఎదుట ఎలా ప్రవర్తించిన పేరెంట్స్ దగ్గర మాత్రము బిడ్డలు చాలా క్లోజ్ గా గోము పడుతూ అట్లా ఉండడం మనం చూస్తాం. అదే నమ్మకము మనకు ప్రభు మీద ఎందుకు లేదు? నేను దేవునికి చాలా కావాల్సిన దాన్ని అనే నమ్మకము ఎందుకు లేదు? సో ద ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకు అల్ప విశ్వాసం ఉండడానికి మనము దేవుని దృష్టికి చాలా వాల్యుబుల్ అనే విషయాన్ని మనము మర్చిపోవడమే కావచ్చు అని మనం అనుకోవచ్చు. అదేవిధంగా రెండవ సంఘటన చూసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23, 27, 23 నుంచి 27 వరకు ఉండేది. ఈ సంఘటన కూడా మనకు బాగా తెలుసు. ఇక్కడ మరి ప్రభువు వారు శిష్యులతో కలిసి దోణిలో వెళ్తా ఉంటారు. ఆ దోణి సముద్రంలో వెళ్తున్నప్పుడు తుఫాను వస్తుంది అని ప్రభువు నిద్రిస్తా ఉంటారు. నిద్రిస్తా ఉన్నప్పుడు మరి అప్పుడు శిష్యులు వెళ్ళి ఆయన లేపి, ప్రభువు మేము నశించిపోతున్నాము, మమ్మలను రక్షించుము అన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట, అందుకు ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. కాబట్టి ఇక్కడ కూడా అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తున్నాడు ప్రభు. తర్వాత వచనం చూస్తే 27వ వచనంలో ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకున్నారు. వాళ్ళు ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు, ఈయన ఎంత గ్రేట్, ఈయనకు అన్ని లోబడుతున్నాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఆ నమ్మకం, ఈయన చాలా ఘనమైన వాడు, ఈయన మరి చాలా పవర్ఫుల్, ఈయన చాలా పవర్ఫుల్, శక్తి గలవాడు అనే నమ్మకము అంతకుముందు లేకపోయిందనమాట. అందుకనే వాళ్ళకు అల్ప విశ్వాసం అనేది కలిగింది. ఏమైతుందో ఏమో, మరి ప్రభు మమ్మల్ని రక్షిస్తాడో లేదో అని ఒక అల్ప విశ్వాసం కలగడము మనం చూస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటి ఇక్కడ అంటే ఆయన యొక్క పవర్ను, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు అనే విషయాన్ని
వాళ్ళు గుర్తించకపోవడం. అలానే ఆయన చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు చూడలేదా అంటే, మనము మరి ఈ ఈ యొక్క పోర్షన్‌కు ముందు చాలా అద్భుత కార్యాలు ఆయన చేయడం మనం చూస్తాం. శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరుస్తాడు. పేతురు అత్తను స్వస్థపరుస్తాడు. అంతకుముందు అనేక మంది జనాలను స్వస్థపరచడం అనేది చూస్తాం. అలాంటి అద్భుత కార్యాలు చూసినప్పటికీ వీళ్ళకు దేవుని పవర్ మీద, దేవుని శక్తి మీద నమ్మకము లేదన్నమాట. అది ఏమైంది? వాళ్ళ యొక్క అల్ప విశ్వాసానికి కారణమైంది. సో, థిస్ ఈస్ ద సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటి? మనం ఆయన దృష్టిలో చాలా వాల్యుబుల్ అనే విషయం మనకు తెలియకపోవడం. రెండో రీజన్ ఏంటి? ఆయనకు గల పవర్‌ని గురించి, ఆయనకు గల సర్వశక్తిని గురించి మనకు తెలియకపోవడం, లేదా మనము మర్చిపోవడం అనేది కారణంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఆ విధంగా మరి ఆహ్, మన ఆయనకంత పవర్ ఉందని మనం ఆలోచిస్తామా? మన జీవితంలో ఆలోచిస్తే ఒక మాట అడుగుతాను. మన ఫ్రెండ్స్ గాని, మన ఆహ్, బంధువులలో గాని ఎవరైనా ఇంకా రక్షణ పొందని వారున్నారు. వాళ్ళు చాలా స్టబర్న్. చాలా సార్లు అనిపిస్తది గదా! ఇంత స్టబర్న్ నేనెంత ప్రేయర్ చేసినా, ఎంత వాక్యం చెప్పినా మరి మారనే మారడు అనే ఆలోచన వస్తుందేమో గదా! చాలా సార్లు. నిజంగా మనము ప్రభు యొక్క శక్తిని నమ్మితే, అలాంటి వారిని కూడా మార్చగల శక్తి గలవాడు మన ప్రభు కదా! మనలాంటి వాళ్ళను ఉపయోగించుకొని మనకైతే శక్తి లేదు కానీ, మనలాంటి వాళ్ళను ఉపయోగించుకొని దేవుడు తన శక్తిని ఉపయోగించి ఎలాంటి వాళ్ళనైనా కూడా మరి వారు మారి దేవుని ప్రభు వైపు తిరిగి ప్రభువును రక్షకుడిగా చేయగల శక్తి ఆయనకుంది. మరి ఈ లోకంలో అన్నిటికంటే చాలా ఘనమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి? ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వసించి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందరు. అలాంటి విషయాల్లో నేను పలాని వాళ్ళని మార్చలేను, పలాని వాళ్ళు మారరు నేనెంత చెప్పినా అనే ఆలోచన మనకొచ్చిందంటే ఏమర్థము? మనము ఆయన శక్తిని మనము నమ్మడం లేదని అర్థం. మన మీద మనం డౌట్ పడొచ్చు. కానీ ఆయన శక్తిని మనము ఎట్టి పరిస్థితుల్లో మనము డౌట్ పడకూడదు ఆయన శక్తి మీద ఆయన శక్తిని మనం శంకించకూడదనమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు శక్తి గలవాడు అని మనం నమ్ముతామో, ఈ లోక సంబంధమైన విషయాలు, ఆరోగ్య పరిస్థితులు, జాబ్స్ అదేవిధంగా స్టడీస్, పిల్లల స్టడీస్, మన ఆస్తులు ఇవన్నిటిని గురించి ప్రభు ఏదైనా చేస్తాడని మనం ఎట్లా నమ్ముతామో, అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రభు సమర్థుడు అనే విషయాన్ని కూడా మనం నమ్ముతాం. కాబట్టి మనము ఆర్ వి బిలీవింగ్ ఇన్ హిస్ పవర్? అంత మైటీ గాడ్ అనే నమ్మకం మనకుందా? అలాంటి నమ్మకం మనకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్ప విశ్వాసం అనేది రానే రాదు. ఆ తర్వాత ఇంకొక సంఘటన మనం చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇది కూడా మనందరికి కూడా బాగా తెలుసు. 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, అంతకు ముందే ప్రభు మరి 7 రొట్టెలు వాటిని ఉపయోగించి 4000 మందికి ఆహారం పెట్టడం, అంతకుముందు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలతో 5000 మందికి ఆహారం పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ 5వ వచనంలో చదువుతుంటే మత్తయి సువార్త 16:5 ఆయన శిష్యులు అతనికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మార్చిరి అని వాళ్ళు మర్చిపోయినప్పుడు ప్రభు అసలు దానికి సంబంధించిన ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏంటది? పరిసయ్యులనే పులిసిన పిండిని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఈ శిష్యులు ఏమనుకుంటున్నారో, మనము రొట్టెలు తేవడం మర్చిపోయినాం కదా! అందుకని ఈ పులిసిన పిండిని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు అని అనుకుంటా ఉన్నారు. అందుకని ప్రభు ఏం చెప్తున్నారంటే 16వ అధ్యాయం 8వ వచనంలో, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? ఇక్కడ కూడా అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తున్నారు. మీరెందుకు ఆలోచిస్తున్నారు మన ఇద్దరు రొట్టెలు లేవని? తర్వాత మనము 10వ వచనం చదువుకుందాము. 9 నుంచి చదువుకుందాం. మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? కాబట్టి ఇక్కడ రీజన్ ఏంటి? వాళ్ళకి అల్ప విశ్వాసం ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ప్రభువు ఏదైతే అద్భుత కార్యాలు, మిరాకిల్స్ చేసినారో అంతకు ముందే చేశారు. కానీ వాటిని మర్చిపోయి
మరి ప్రభు మాటలను వేరే విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. రొట్టెలు మర్చిపోతే హి కెన్ క్రియేట్. ద లార్డ్ కెన్ క్రియేట్. ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని క్రియేట్ చేస్తాడు ప్రభు. ఆయన చేతిలో ఉంది. ఆయన సర్వశక్తి గల ప్రభు కదా! మరి 7 రొట్టెలను 5 రొట్టెలను అన్ని వేల మందికి పంచిన దేవుడు, వాటిని మల్టిప్లై చేయగలిగిన దేవుడు వాటిని సృష్టించలేడా? ఇవన్నీ మర్చిపోయినారు వాళ్ళు. అంతకుముందు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. స్వస్థత విషయాలు గాని, ఈ ఆ యొక్క పడవలో ప్రయాణం చేసేటప్పుడు గాని, ఇవన్నీ మర్చిపోయినారు. కాబట్టి ఇక్కడ కారణం ఏంటంటే, అల్ప విశ్వాసం ఉండడానికి వారు ఏదైతే చూసినారో దాన్ని వాళ్ళు, ఆ అద్భుత క్రియలను వాళ్ళు మర్చిపోయారు. మనం ఇశ్రాయేల్ విషయంలో కూడా ఇదే చూస్తాం. వాళ్ళ కోసం దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. అలా ఐగుప్తు దేశంలో చేస్తాడు. అరణ్య మార్గంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ యొక్క యెరికో పట్టణం చూసి వచ్చిన తర్వాత వేగుల మాటలు విని వాళ్ళని అక్కడున్న వాళ్ళను జయించడానికి ప్రభు శక్తి సరిపోదేమో అన్నంతగా వాళ్ళు వాళ్ళ అవిశ్వాసాన్ని ప్రదర్శించారన్నమాట. అందుకే ప్రభువుకు అక్కడ అంత కోపం వస్తుంది. ఆయన అంత శక్తిమంతుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఆ అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి ఏం చేస్తా ఉన్నారు? అల్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ మరి ఎలా ప్రదర్శించినారో ఇక్కడ శిష్యులు కూడా మరి అదే డౌట్ ప్రదర్శిస్తుంటారు అన్నమాట. మనం ఆలోచిస్తాం ఒకసారి మన జీవితంలో. ఒక్కొక్కరు ఎవరిని గురించి వాళ్ళు ఆలోచించండి. ప్రభు ఎన్ని అద్భుత కార్యాలు చేసింటారు. అట్లీస్ట్ ఒక్క అద్భుత కార్యమైనా తమ జీవితంలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు మనం ఇక్కడ ఇప్పుడు కూర్చోన్నామంటే కేవలం ఆయన కృపనే. ఇది కాదు కానీ ఎన్నో అద్భుత కార్యాలు మన ఆరోగ్య విషయాల్లో, మన జాబ్స్ విషయంలో, వీటన్నిటిలో జాబ్ సంబంధించి అధికారులతో మనం ఒక సరైన సంబంధాలు కలిగి ఉండే విషయంలో వీటన్నిటిలో ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటారు. బహుశా అవి అద్భుత కార్యాలని మనం ఆలోచించలేదేమో. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యము జరిగే ఉంటుంది. మరి ఈ అద్భుత కార్యాలన్నీ జరిగినప్పటికీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాము? డౌట్ పడతా ఉన్నాం ప్రభువుని. అన్ని అద్భుత కార్యాలు చేస్తారు మన జీవితంలో. మరి ఆ ప్రభు ఇప్పుడు ఈ యొక్క శ్రమ నుంచి మనల్ని విడిపించలేడా? మన ప్రాబ్లంకు ప్రభు సొల్యూషన్ చూపించలేడా? ఎందుకు ఆ డౌట్? అందుకనే చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటారంటే, మీరు నమ్మండి. ఇఫ్ యూ బిలీవ్, వై డౌట్? మీరు నమ్మితే ఎందుకు మీకు సందేహము? ఇఫ్ యూ డౌట్, వై యూ బిలీవ్? మీకు సందేహం ఉంటే ఎందుకు నమ్ముతున్నారు? కాబట్టి మీరు నమ్ముతున్నారంటే ఏమర్థము? మీకు ఎలాంటి సందేహాలు ఉండకూడదు. అంటే అలాంటి విధంగా మన జీవితం మనము కొనసాగిస్తున్నామా? అంటే ఏవైతే మన ప్రభు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను మనం అర్థం చేసుకోకపోవడమో లేదా వాటిని మర్చిపోవడమో ఈ యొక్క అల్ప విశ్వాసానికి కారణంగా మనము చూసుకోవచ్చు. ఇప్పటికి 3 కారణాలు చూసుకున్నాం. మొట్టమొదటి కారణము చెప్తారు ఎవరైనా? మొట్టమొదటి కారణము మనము ఆయన దృష్టికి చాలా విలువ గల వారమని మనం గ్రహించకపోవడం. రెండవ కారణము ఆయన శక్తిని గ్రహించకపోవడం. ఎగ్జాక్ట్లీ, ఆయన ఎంత శక్తి గలవాడో మనం గ్రహించకపోవడం. మూడవ కారణము ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను మనము మిరాకిల్స్ అన్నిటిని మర్చిపోవడం. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్, అది ఒక సంఘటన గురించి మనం నేర్చుకుందాము. ఇది కూడా మనందరికీ బాగా తెలిసినదే. ఇదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 24వ వచనం నుంచి ఉంటుంది. 24 నుంచి మరి 33 వరకు మనం చూసుకోవచ్చు. సో ఇదంతా మనకు తెలుసు బాగా. వాళ్ళు మళ్ళీ పడవలో వెళ్తున్నారు. పడవలో వెళ్ళేటప్పుడు ప్రభు వాళ్ళతో లేడు. ఇంకా దూరంగానే దోణి ఉన్నప్పుడు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వస్తారు. అప్పుడు వాళ్ళందరూ భయపడి కేకలు వేస్తే ప్రభు ఏం చెప్తారు? 27వ వచనంలో, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వాళ్ళతో చెప్పగా. సో ఆ విధంగా మరి వాళ్ళతో చెప్పినప్పుడు నిజంగా పేతురు గారిని గురించి మనం చాలా నవ్వుకుంటా ఉంటాం, కానీ ఆయన బొంకినాడని, 3 సార్లు బొంకినాడని చాలా నెగిటివ్ గా మాట్లాడుకుంటా ఉంటాం. కానీ ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి. ప్రభు నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వస్తాను అంటే అప్పుడు ఏం భయం లేదు పేతురుకు. ధైర్యంగా ఉన్నాడు. ప్రభు నడిచినప్పుడు నేనెందుకు నడచలేను? నడుస్తాను, ప్రభు నాకు ఆ శక్తిని ఇస్తాడని
మరి నేను కూడా నడుచుకుంటూ వస్తాడానికి నాకు సెలవు ఇమ్మని అడుగుతాను. నాకు నాకు ఆజ్ఞ అయ్యి నేను నడుచుకుంటూ వస్తాను అన్నప్పుడు, ప్రభు రమ్మన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? 29వ వచనం చదువుతారు ఎవరైనా? రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే కాబట్టి యేసు ఇక్కడ ఏం చేయి చేస్తాడు? చాపి చాలు చాలు జ్యోతి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నడిచినాడు, కానీ కొంతసేపు ఉన్నాక భయపడి మునిగిపోసాగినాడంట. అప్పుడు మరి ప్రభు ఆయన చేయి పట్టుకొని రక్షించినాడు. అప్పుడు ఆ మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. సో ఇక్కడ మరి ఈ పేతురు గారు ఎందుకు మునిగిపోతున్నారు అంటే, అంతసేపు ప్రభు వైపు చూసి నేను కూడా నడుస్తానని చెప్పిన పేతురు దేన్ని చూస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. ఆ విధంగా పేతురు మాట్లాడడానికి మునిగిపోవడానికి కారణం ఏంటంటే గాలిని చూస్తున్నాడు. ఆ తర్వాత భయపడుతున్నాడు. గాలిని చూసి భయపడతా ఉన్నాడు అనమాట. కాబట్టి అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఎందుకు సందేహపడితివి? నేనున్నాను కదా నీకు, నువ్వెందుకు సందేహపడుతున్నావు? నీకెందుకు డౌట్? నా మీద నీకు నమ్మకం లేదా? నీ విశ్వాసము అంత తక్కువైందా అని చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఇక్కడ మరి ఈ విధంగా అల్ప విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఏంటి చెప్తారా? ప్రభువుని చూడకుండా నీటి వైపు, గాలి వైపు చూడడం చూసాడు. కదా. గాలిని చూస్తా ఉన్నాడు కాబట్టి. కాబట్టి మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని చూసి, ఆ పరిస్థితులను చూసి మనం భయపడి, మనకు డౌట్స్ వచ్చి ఈ పరిస్థితిని నేను జయించగలనా లేదా అని ప్రభు వైపు చూడకుండా ఎప్పుడైతే ఆ పరిస్థితుల వైపు చూస్తామో అప్పుడు మన విశ్వాసము దిగజారిపోతుంది. దిగజారి అది అల్ప విశ్వాసంగా మారుతుంది అనమాట. మనకి ఇలాంటి పరిస్థితులు చాలా వస్తాయి. ఒక సర్టన్ స్టేజెస్ అన్ని దాటి మరి ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం. మేమందరం చాలా మంది రిటైర్డ్ అయి ఉన్నాం ఈ గ్రూప్ లో. కానీ ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్న మీకు చెప్తా ఉన్నాను, ఇలాంటి పరిస్థితులు మీకు ముందు ముందు చాలా వస్తాయి. అలాంటి పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు. అవి ఈ లోకానికి సంబంధించిన పరిస్థితులు అయినా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కానీ లేదా ఆరోగ్య పరిస్థితులు కానీ ఏవైనా కావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మనము దేని వైపు చూస్తున్నాం? ఏ వైపు చూస్తారో మీరు? ఎప్పుడైతే ఆ పరిస్థితుల వైపు చూస్తామో వెంటనే ఆ యొక్క దోణ నీళ్ళ మీద నడిచే పేతురు మునిగిపోయినట్టు మనం కూడా దాన్ని చూసి భయపడుతాం. ఇలాంటి పరిస్థితి సౌలుకు వచ్చింది కదా. మొదటి రాజు అయిన సౌలుకు ఎప్పుడైతే సమయం రావడం లేట్ అయిందో, వాళ్ళందరూ కేకలు వేస్తుంటే తనే తన చేయకూడని పని బలులు అర్పించడం చేసినాడు. అంతేందుకు అబ్రహాం గారిని కూడా మనం చూస్తాం. 20 అధ్యాయంలో మరి ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఇది రెండోసారి ఆయన తన భార్యను చెల్లి అని చెప్పుకోవడము రెండోసారి. ఎందుకు నువ్వు ఇట్లా చెప్పినావు అన్నప్పుడు 20 అధ్యాయంలో 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదుడు అనుకొని చేసింది. ఎందుకంటే ఆ స్థలాన్ని చూస్తున్నాడు. అలాంటి ఆ స్థలంలో ఎవరికి కూడా దేవుని భయం లేదంట. వాళ్ళకు భయపడినాడు. అని ఇలాంటి వాటి నుంచి అన్నిటి నుంచి రక్షింప శక్తి గల దేవుడు కదా. అంతకుముందే సొదొమ గొమొర్రాల మీదకి 5 మంది రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ జయించినాడు కదా అబ్రహాం గారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఏమైంది? పక్కకు చూస్తున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వారికి దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి నా భార్యను ఏమైనా చేస్తారేమో అని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఆ పరిస్థితులను చూడడం వలన అబ్రహాం గారు లాంటి గొప్ప విశ్వాసే ఒక అబద్ధం ఆడడం, భార్యను చెల్లిగా చెప్పడం అనేది మనము చూస్తాం. అంటే అంతటి విశ్వాసే మరి ఆ విధంగా డౌట్ పడినప్పుడు మనమే పెట్టవారము అని అనుకుంటామేమో. కానీ అప్పుడు ఏ విధంగా అబ్రహాం గారికి మరి దేవుడుండి ఆ పరిస్థితి నుంచి తప్పించినాడు అబీమెలెకు ఒక కళ ఇవ్వడం ద్వారా, అదే విధంగా మన ప్రభు మనకున్నాడు. ఎప్పుడైతే మరి ఆయన వైపు చూస్తామో ప్రతి పరిస్థితి నుంచి తప్పించగల సమర్థుడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఎట్లాంటి పరిస్థితి, మనం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటాము, మనల్ని మనం కోల్పోతామేమో అన్న
ఆలోచన వచ్చినప్పటికీ ఆ వైపు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనల్ని రక్షించే దేవుడు, ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడి వైపు మనం చూసినప్పుడు ఆ యొక్క మన యొక్క అపజయం నుంచి దేవుడు విజయాన్ని దయచేసేవాడు అంటాడు. ఈ విధంగా మనం 4 కారణాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఒక్కసారి ఎవరైనా 4 కారణాలు చెప్తారా? ఒకటి, మనం వాల్యుబుల్ ఆయన దృష్టిలో అనేది మర్చిపోవడము. ఎస్. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఆయన శక్తిని మనము తక్కువ అంచనా వేయడము, దేవుని శక్తిని. మూడవది, లోకం వైపు చూడడం, ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూడడము. అద్భుతం నా- ఆయన చేసిన నాలుగు. అద్భుతం. అది 4వది. ఓహో, అబ్రహాం. మూడవది ఆయన మూడవది చేసిన ఆయన చేసిన అద్భుతాలు అద్భుతాలను మర్చిపోవడం మూడవది. 4వది ఆయన వైపు చూడకుండా మరి లోకం వైపు చూడటం. లోకం వైపు చూడడం. వీటన్నిటి వలన మనకున్న విశ్వాసం దిగజారిపోయి మరి అల్ప విశ్వాసులుగా మనం కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు పాఠం నుంచి మరి మనం అల్ప విశ్వాసముగా ఉండకుండా బలమైన విశ్వాసం గలవారు కావడానికి ఏవైతే రీజన్స్ మనం చెప్పుకున్నామో ఆ రీజన్స్ ని అధిగమించి మనం ఆయనకు ఎంతో కావాల్సిన వారము, ఆయన దృష్టిలో చాలా విలువ గలవారం అని నమ్మి మన ఫోకస్ ఆయన మీద పెట్టి ఆ ఫోకస్ అలాగా నిలిచి ఉండడానికి, ఆయన శక్తిని గురించి, ఆయన మన జీవితంలో ఇతరుల జీవితాల్లో మన టైంలో చేసిన అద్భుత కార్యాలను గురించి మనము వాటిని గురించి ఆలోచిస్తూ సంపూర్ణంగా ఆయన మీద ఫోకస్ పెట్టినప్పుడు మనకు ఈ అల్ప విశ్వాసులారా అని దేవుని చేత పిలువబడకుండా మరి బలమైన విశ్వాసం కలిగి ఉండడానికి ప్రభువే సహాయం దయచేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక.